వెల్కమ్ టు నేటి భారత్. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుండ్లకొండ గ్రామానికి చెందిన పల్లె లక్ష్మణ శవం 40 రోజుల తర్వాత లభ్యమైంది. అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో బైపాస్ రోడ్లో బ్రిడ్జి కింద ముళ్ల పొదల్లో శవం లభ్యం. తల మొండం వేరైపోవడంతో ఈ శవాన్ని నరికి చంపారా లేక ఉరివేసి చంపారా అన్నది పోస్టుమార్టం చేస్తే గాని తెలియదని సిఐ శ్రీనివాసులు తెలిపారు. పల్లె లక్ష్మణ భార్య కురవ పద్మావతికి అక్రమ సంబంధం చక్రాలకు చెందిన బోయ మల్లయ్యతో ఉన్నదని, ప్రతిరోజు గొడవలు పడుతూ ఉండేవారని, కురవ పద్మావతి తన కొడుకైన వెంకటేష్ను రెచ్చగొట్టి కుటుంబం మర్యాద పోతుందని ఎలాగైనా చంపాలని పథకం ప్రకారం చక్రాలకు చెందిన బోల మల్లయ్య కురవ పద్మావతి కుమారుడు వెంకటేష్ చిత్ర అన్నలో నిద్రమాత్రల పొడి కలిపి గాఢ నిద్రలో ఉన్నప్పుడు గొంతుకు తాడు బిగించి హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నిందితులు తెలిపారు. కురవ లక్ష్మణ కనుపడట లేదని 15/3/2024 తేదీన దేవనకొండ పోలీస్ స్టేషన్లో కురవ వెంకటేష్ తప్పుడు రిపోర్ట్ ఇవ్వగా దర్యాప్తు చేపట్టిన సిఐ కె శ్రీనివాసులు, పత్తికొండ డీఎస్పీ పి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కేసు పూర్వాపరాలను ఛేదించి ముద్దాయులైన కురవ పద్మావతి, కురవ వెంకటేష్ మరియు బోయ మల్లయ్యలను 27వ తేదీన అరెస్టు చేసి 28/3/2024 తేదీన అస్థిపంజరంగా ఉన్న కురవ లక్ష్మణ యొక్క శవంను కనిపెట్టి శవ పంచాయతీ నిర్వహించి ముద్దాయిలను న్యాయస్థానమునందు హాజరుపరచగా పత్తికొండ న్యాయమూర్తి ముద్దాయిలకు 15 రోజుల పాటు రిమాండ్ విధించి ఉప కారాగారం పత్తికొండకు పంపినట్లు సిఐ కె శ్రీనివాసులు తెలిపారు. అప్పటికంట పెట్టిందంట చెప్పు. కిందికి డౌన్ చేస్తే అదే మేము ఏమనుకుంటున్నామంటే ఈ మడి నాది మేము పన్నులకి మందు పెడతారు మొత్తం అందరూ ఇప్పుడు అవి కూడా మ్యాటర్ కూడా పెట్టింది. ఇంతకుముందు మ్యాటర్ అది రాసిన మ్యాటర్ మంచి ఫోటో అవన్నీ పెట్టిన వీడియోలు లైవ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.